ప్రెజెంట్ ఎక్కడ చూసినా నా అన్వేషణ టాపిక్కే నడుస్తుంది. ప్రెజెంట్ నా అన్వేషణని అరెస్ట్ చేస్తారు. అలాగే పంజాగుట్ట పిఎస్‌లో కరాటే కళ్యాణి గారు వెళ్లి నా అన్వేషణ గారి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. సో, నా అన్వేషణ గారి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? లేదా? ఏంటి? అని అడిగి తెలుసుకునేందుకు ఈరోజు మనతో పాటు అడ్వకేట్ సుబ్బు గారు ఉన్నారు. సో, వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, నా అన్వేషణ టాపిక్ నడుస్తుంది కదా ప్రెజెంట్. అతని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. సో, అతన్ని అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? లేవంటారా? ఎక్కడి నుంచి అరెస్ట్ చేస్తారండి? తను అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాడు కదా. సో ఇంకోటి ఏంటంటే నాన్ వేషణ మీద ఫైల్ అయిన సెక్షన్స్ అవి కూడా కాగ్నైజబుల్ కాదు. అవన్నీ కూడా నాన్ కాగ్నైజబుల్ సెక్షన్స్. తర్వాత ఏంటంటే కమ్యూనల్ కేసెస్. సో వాటికి ఎప్పుడు కూడా అరెస్ట్ అనేది ఉండదు. సో అవన్నీ కూడా గాఢత లేని నేరాలు. నాన్ కాగ్నైజబుల్, కాగ్నైజబుల్ అనే రెండు టైప్ నేరాలు ఉంటాయి అన్నట్టు, రెండు రకాల నేరాలు. ఇక్కడ ఏంటంటే కాగ్నైజబుల్ నేరాలు ఏంటంటే 7 సంవత్సరాలకు మించి అంటే గాఢత కలిగిన నేరాలు, మర్డరు, మానభంగం, తర్వాత థెఫ్ట్, తర్వాత 353 అంటే ఈ 353 కూడా నాన్ కాగ్నైజబుల్లే. సో 354D ఇలాంటి వాటిలలో మోస్ట్ ప్రాబబ్లీ అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మిగతావన్నీ కూడా ఏంటంటే నాన్ కాగ్నైజబుల్ సెక్షన్స్. 5 సంవత్సరాల లోపున్న సెక్షన్స్ అన్నీ కూడా గాఢత లేని నేరాలు. వీటికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తుంటారు. సో ఇప్పుడు నాన్ వేషణ మీద ఇచ్చినటువంటి, ఇప్పుడు కరాటే కళ్యాణి గారు ఎవరైతే ఉన్నారో ఆయన నాన్ వేషణ గారి మీద ఇచ్చినటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా ఏంటంటే ఓన్లీ కమ్యూనల్ ఇష్యూస్కి సంబంధించింది. సో ఆవిడ ఏమని ఆరోపిస్తున్నారంటే తన బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేయాలి, తన బ్యాంక్ అకౌంట్స్ అన్నిటినీ క్లోజ్ చేయాలి, తన ఛానల్ని బ్యాన్ చేయాలి అంటే అది ఎవరి వల్ల కాదు. ఎలా అవుతుందండి? ఇప్పుడు ఎలా సీజ్ చేస్తారు? బ్యాంక్ అకౌంట్ని సీజ్ చేయాలి అంటే అథారిటీ కోర్టుకు ఉంటుంది. కోర్టు దాన్ని సీజ్ చేయాలంటే సరైన కారణాలు, రీజన్స్ చూపించాలి. ఇప్పుడు తన బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు సీజ్ చేయాలి? తను ఏమన్నా ఫ్రాడ్స్ చేసిండా, ఏదైనా మనీ ఫ్రాడ్స్ చేసిండా, లేదంటే మనీ ల్యాండరింగ్ చేసిండా, అక్రమంగా ఏమన్నా డబ్బులు అంటే హవాలా రూపంలో ఏమన్నా వేరే వేరే కంట్రీస్ నుంచి ఏమైనా పొందిండా, లేదంటే ఇతనికి వచ్చే ఏమన్నా అక్రమమైన మార్గాల ద్వారా ఉన్నాయా, తన అకౌంట్లో ఏమన్నా అన్ఆథరైజ్డ్ బ్యాంక్ అకౌంట్స్ నుంచి ఏమన్నా అమౌంట్ క్రెడిట్ అయిందా, లేదంటే డెబిట్ అయిందా? లేదు కదా. సో అలాంటివి లేనప్పుడే ఎలా బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేస్తారు? తన ఛానల్లో ఇప్పుడు ఉంది, తన ఛానల్ని బ్యాన్ చేయాలంటున్నారు. మరి అదే నా అన్వేష్ గారు మొత్తం బెట్టింగ్, దేశం మొత్తం కుదిపేసినటువంటి ఈ ఇష్యూస్ మనం చూసాం. బెట్టింగ్ యాప్స్ ఎంతోమంది అమ్మాయిలు ఫోటోల్ని మాఫింగ్ చేసి న్యూడ్గా పంపించడం, అట్లా చాలామంది అమ్మాయిలు ఒకే సంవత్సరం తెలంగాణలో దాదాపుగా 1000 మందికి పైన చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే నా అన్వేష్ వల్లే మొత్తం బెట్టింగ్స్ ఆగిపోయాయి 100కి 200%. ఎందుకు అని అంటే అంతకుముందు బెట్టింగ్ యాప్స్ని చాలామంది హీరోలు, హీరోయిన్లు, బడా వేత్తలు కూడా, ఆఖరికి ప్రకాష్ రాజ్ గారు కూడా, సామాజిక స్పృహ ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ గారు కూడా కొన్ని బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. అసలు బెట్టింగ్ మీన్స్ ఏంటి? జూదం. జోదంలో పోగొట్టుకోవడమే కానీ జోదంలో ఎవరైనా లాభ పొందే వాళ్ళు ఉంటారా? మీరు చూడండి, ఏదైనా ఇప్పుడు ఏదైనా ఒక జాతరకి వెళ్ళాం, లేదా ఒక తిరునాళ్ళకి వెళ్ళాం, అక్కడ చాలామంది ఏంటి బ్లాక్ అండ్ వైట్, లోనా బయట, ఇట్లా చాలామంది అంటే ఆంధ్ర సైడ్ వెళ్తే చిత్తులాట, చెరుగుండు, ఇట్లా చాలా ఆటలు ఉంటాయి. సో ఎంటైర్గా ఎవరన్నా చివరికి లాభపడేది ఎవడంటే ఎవడైతే ఆ బెట్టింగ్ నిర్వహించిన వాడు ఉండో వాడే, నిర్వాహకులే లాభపడతారు. సో బోత్ పార్టీస్ నష్టపోతాయి. సో ఈ బెట్టింగ్ అంటేనే జోదం. జోదంలో ఎవరు బాగుపడతారు? చూడండి, మహాభారతంలో జోదం ఆడినటువంటి ఏమయ్యారు పాండవులు? వాళ్ళ రాజ్యాన్ని కోల్పోయారు, భార్యను కూడా కోల్పోయారు. అసలు జోదం అంటేనే అదొక భయంకరమైనది, అది దాని లాభం లేనిది. సో అలాంటి వాటిని చాలా పెద్ద బడా హీరోలే బెట్టింగ్ ప్రమోషన్ చేశారు. దాన్ని చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ పెట్టడం, లోన్ యాప్స్లో లోన్ తీసుకోవటం, ఇట్లా చాలా చేసి వాళ్ళకి చాలా వరకు నా ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా చాలా అంటే ప్రధాన మీడియా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పింది ఏంటంటే, చాలామంది ఒక గవర్నమెంట్ టీచర్ అయితే తను రిటైర్డ్ అయిన డబ్బులన్నీ కూడా వాళ్ళ కొడుకు పోగొట్టేసాడు. తర్వాత ఖత్తర్లో పనిచేసే వాళ్ళ అమ్మ అకౌంట్లో నుంచి డబ్బులు గేమ్ ఆడి బెట్టింగ్స్ పెట్టేవారు. అట్లా చాలామంది వాళ్ళ జీవితకాలం అంతా వృధా అయిపోయింది. సో నాన్ వేషణ గారు ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్స్ మీద అంటే మాట్లాడడం జరిగిందో, దాని మీద సిపి సజ్జనర్ గారు, తర్వాత పెద్ద వడావేత్తలు దాని మీద యాక్షన్ తీసుకోవటం, దాని మీద ఒక కమిషన్ ఏర్పాటవటం, దాన్ని బెట్టింగ్ యాప్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేయడం. కొన్నిట్లలో బెట్టింగ్ యాప్స్ నార్త్ ఇండియాలో కొన్ని స్టేట్స్లో బెట్టింగ్ యాప్స్ అనేవి కొంచెం లీగల్గా ఉన్నాయి. సో వాటి మీద కూడా రెస్ట్రిక్షన్స్ పడ్డాయి.
ఓకే. సో అట్లా ఒక హీరోలా ఉండి ఎంతోమంది చనిపోకోకుండా కాపాడగలిగిండు, అదేవిధంగా ఎంతోమంది జీవితాలను సేవ్ చేయగలిగిండు. అప్పుడు అందరినీ ఆయన ఏకేసిండు, ఇలా చేశారు అలా చేశారు. అవును. సో అలా హీరో అయినప్పుడు ఇక్కడ టాపిక్లో ఈ ఏదైతే ఉందో సీతాదేవి ద్రౌపది గారి గురించి అవును. ఆయన వాళ్ళ కించపరుస్తూ ఎక్కడ మాట్లాడలేదు. ఓకే. సో మరి ఆయన కించపరచుకున్నప్పుడు ఎక్కడ మాట్లాడలేదు కదా. మరి ఆయన్ని మీద కేసులు చేసినప్పుడు మరి నిత్యం రాధా మనోహర్ దాస్ ఉండు. అసలు అతనికి నిజానికి పెద్దవాడి వయసులోనే కానీ అతనికి ఏమాత్రం ఇంగిత జ్ఞానం బుద్ధి లేదు. లలిత్, తర్వాత కరుణాకర్ సుగుణ, కరాటే కళ్యాణి, ఈవిడ కొత్తగా చౌదరి అని ఒక ఆవిడ వస్తుంది, ఆ మీడియాలో బాగా మాట్లాడుతుంది. సో పెద్దమ్మ తల్లి ఇష్యూ అప్పుడు కూడా ఆవిడ ఉంది, ఆవిడ ఛానల్లో బాగా చేస్తుంది. సో వీళ్ళందరూ పొలోమంటూ పూసేసుకొని తర్వాత అసలు వీళ్ళే కాపాడుతున్నారు హిందూ ధర్మాన్ని, వీళ్ళే పోషిస్తున్నారు, వీళ్ళే నడిపిస్తున్నారు అన్న రీతిలో అలా వీళ్ళకి అంటే నిత్యం వార్తల్లో ఉండాలని, లేదంటే ఫేమస్ అవ్వాలని, లేదా రకరకాల కారణాల చేత వీళ్ళంతా మళ్ళీ ఏజుడ్. ఇక అతని ఇంటర్వ్యూలు చూస్తే నేను అసలు మోస్ట్ ప్రాబబుల్లీ అతని ఇంటర్వ్యూలు ఎప్పుడు చూడలే. ఈ నాన్ వెజ్ ఇష్యూ అయ్యేటప్పుడు సో నాకు తెలిసినంత వరకు కొన్ని ఇష్యూస్లో నాకు తెలిసినప్పుడు ఏంటి ఈ ఏజుడ్ ఎవరెత్తను అని చూస్తే మాట్లాడుతుండు. సీతాదేవి గురించి ఏదనంటే చెవుకు అన్నదా మీకు అని మాట్లాడుతాడు. మరి అలాంటప్పుడు ఈ రాధా మనోహర్ దాస్ అసహ్యమైన పదజాలంతో బూతు మాట్లాడుతుండు రాధా మనోహర్ దాస్. మరి అతని మీద ఎందుకు కౌంటర్ చేయలేదు? ఎంతోమంది మరి రియాజ్ ఎన్కౌంటర్ జరిగింది, అది ఫేక్ అని అందరికీ తెలుసు. మరి రియాజ్ ఎన్కౌంటర్ మీద ఎందుకు మాట్లాడలేదు? అంటే ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం ఎక్కడ కాపాడుతున్నారు? మీరు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని మీకు మీరే పూసుకొని మీకు మీరు ఒక ట్యాగ్ తగిలించుకొని ఆ చౌదరి కానీ ఆవిడ ఉంది కదా, ఆవిడ కానీ రాధా మనోహర్ దాస్ కానీ లలిత్ కానీ కరుణాకర్ సుగుణ కానీ తర్వాత కరాటే కళ్యాణి గారు కానీ వీళ్ళందరూ ఒక ట్యాగ్ తగిలించుకొని మీరు దేశానికి చేసే సేవ ఏంటి? కరాటే కళ్యాణి గారి మీద పేకాట కేసు అవ్వలేదా నాంపల్లి కోర్టు పరిధిలో? తర్వాత ఒక బాబుని అంటే అనాథరైజ్గా దత్తత తీసుకుంటున్న కేసు అవ్వలేదా శ్రీకాంత్ ఇష్యూలు? తర్వాత బెంగళూరు రేవ్ పార్టీలో నేను బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి హేమ గారు వేసినటువంటి కేసులో నేను తమన్నా సింహాద్రి తెలుసు కదా, ఆవిడ ట్రాన్స్ ఉమెన్ తమన్నా సింహాద్రి గారికి నేను ఏది హేమ గారు తమన్నా సింహాద్రి మీద తర్వాత మన కరాటే కళ్యాణి గారి మీద ఇద్దరి మీద వేశారు. కూకట్పల్లి కోర్టులోనే నడుస్తుంది. నేను తమన్నా సింహాద్రి గారికి వాదిస్తుంటే ఆ కరాటే కళ్యాణి గారికి వేరే వాళ్ళు వాదిస్తున్నారు. సో మరి ఇట్లా మీ మీద కేసులు లేవా? మీ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా అంత మంచిగా ఉందా? నిన్న అంటే మొన్న పంజాగుట్ట పిఎస్లో మాట్లాడుతున్నాడు, వాడు దేశద్రోహి, ఆడు ఇది. మరి ఎంతోమంది ముస్లిమ్స్ మీద దాడి చేసి ఎంతోమందిని అన్యాయంగా చంపేస్తున్నారు, మరి వాళ్ళ మీద మీరు ఎందుకు మాట్లాడరు? ఎంతోమంది క్రైస్తవ మిషనరీస్ మీద ఉండి ఎంతోమంది క్రైస్తవ మిషనరీస్ని ఈ దేశానికి వచ్చి సేవ చేసి ఉన్నటువంటి వాళ్ళ మీద ఎంతో బురద జల్లుతుంటే ఈరోజు ఎడ్యుకేషన్ అందించిన వాళ్ళ మీద బురద అక్కడ వరకు ఎందుకండి? భారతరత్న మన ఎవరైతే ఉన్నారో మదర్ తెరీసా గారిని కూడా అసహ్యమైన మాటలు మాట్లాడుతుంటే మరి మీరు ఎక్కడికి వెళ్ళారు? అప్పుడు ఏ రంధ్రంలో దాక్కున్నారు? అంటే ఇప్పుడు నాన్ వేష్ణ గారు సీతాదేవి ద్రౌపది గారి మీద ఇట్లా మాట్లాడినందుకు కేసు ఫైల్ చేయడం జరిగింది. సో వీళ్ళు కూడా క్రిస్టియానిటీ మీద ముస్లిం వాళ్ళ మీద కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మరి వీళ్ళ మీద కూడా యాక్షన్ నా క్వశ్చన్ అదే. చాలా ఇప్పుడు కరాటే కళ్యాణి గారి మీద లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మెంబర్ సరోజిని భాస్కర్ గారు కేసు వేశారు 3 ఏళ్ల క్రితం. క్రైస్తవ మహిళల్ని అంటే అసహ్యంగా మాట్లాడుతుంది, తిడుతుంది. మరి దాని మీద ఎంతవరకు ఎఫ్ఐఆర్ అయింది? కానీ ఇంతవరకు ఏ సెక్షన్ లేదు. అజయ్ బాబు, పాస్టర్ అజయ్ బాబు ఆయన కేసు రాధా మనోహర్ దాస్ మీద, కరుణాకర్ సుగుణ మీద, తర్వాత లలిత్ మీద, వీళ్ళందరి మీద పెట్టారు. అప్పుడు నేను పాస్టర్ అజయ్ బాబు కేసులో అతనికి బెయిల్ తీసుకొచ్చినప్పుడు అతని చెంచల్ కూడా జైలుకి వెళ్ళి కలిసినప్పుడు కూడా నేను మీడియాతో చెప్పి మీడియాకి కూడా ఇచ్చా ఎఫ్ఐఆర్ కాపీలు. మరి వాళ్ళ మీద వేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలకి ఏంటి ఇంతవరకు యాక్షన్ తీసుకుంది మరి పోలీస్ వ్యవస్థ? అంటే ఇక్కడ ఏంటంటే ఇక 10 మంది కలిసి పాత సామెత ఒకటి ఉంటుంది, 10 మంది కలిసి అబద్ధాన్ని అంటే నిజాన్ని అబద్ధం అన్నా అది అబద్ధం నిజమైపోతుంది. ఇప్పుడు 10 మంది ఒక అబద్ధాన్ని ఇది నిజం అని మాట్లాడితే సమాజంలో అది నిజమైపోతుంది. సో ఎట్లాంటి ఈ బ్యాచ్ ఏదైతే ఉందో, ఈ అద్దెకి తెచ్చుకునే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, ఏది పొట్టబోసుకోవడానికి పొట్టకొక రంగులు మార్చి ఈ బ్యాచ్ ఏదైతే ఉందో, వీళ్ళందరికీ నిజంగా మీకు అంత దూరదృష్టి ఉంటే, మీకు అంత దేశభక్తి ఉంటే, మీకు అంత హిందుత్వాన్ని కాపాడాలి అనుకుంటే, ఎంతోమంది గ్రామ స్థాయిలో ఉన్నటువంటి హిందూ కుటుంబాల్లో ఉన్నటువంటి కడుపేదలైన పిల్లలు ఉన్నారు, వాళ్ళని చదివించండి.
వాళ్ళ గురించి మాట్లాడండి, సమస్యల గురించి మాట్లాడండి, పొల్యూషన్ సమస్యల గురించి మాట్లాడండి, రేపుల గురించి మాట్లాడండి, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల గురించి మాట్లాడండి, ముస్లిం మైనారిటీస్ మీద జరుగుతున్న దాడుల గురించి మాట్లాడండి, చిన్నపిల్లల మీద పాక్సో కేసుల మీద మాట్లాడండి, వాటి మీద ఫైట్ చేయండి. మీరందరూ డబ్బులు పోగేసి డబ్బులు జోలి బట్టి అడుక్కొచ్చి వాళ్ళకి న్యాయం జరగడానికి బాధితులకి ఆర్థిక సహాయం చేయండి. ఇవేం చేయరు. వీళ్ళు మంచిగా మేకప్ వేసుకుని వచ్చి మీడియా ముందు ఉండి చక్కగా సరదాగా ఏదో బూతులు మాట్లాడేసి అదొక పరిపాటి అయింది. ఇప్పుడు నాన్వేషణ గారు బూతు మాటలు మాట్లాడుతున్నారు, మరి కరాటే కళ్యాణి గారు మాట్లాడేదేంటి శ్రీరంగనీతుల, మరి కరుణాకర్ సుగ్నా మాట్లాడేవేంటి, తర్వాత అందరికంటే దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్న రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడేదేంటి. ఆయనకి అంత పెద్ద వయసు ఉందే, అసలు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉంది ఆయనకి. ఒక పబ్లిక్గా ఒక సోషల్ మీడియాలో అరే చిన్నజీయర్ స్వామి ముట్టుకోడు అతన్ని, చిన్నజీయర్ స్వామి దగ్గరికి వెళ్ళి అడగండి, చిన్నజీయర్ స్వామిని ముట్టుకోమనండి రాధా మనోహర్ దాస్ని. మరి అతను హిందూ, ఇతను హిందువే కదా. చూడండి ఇక్కడ ఏంటంటే ఆది కాలం నుంచి కూడా హిందూ మత గ్రంథాల్లో ఉన్నటువంటిది ఏంటంటే, అంటే నాట్ ఓన్లీ అంటే హిందూ అని కాదు, మహాభారతం, కురుక్షేత్రం, ఇట్లా ప్రతి దాంట్లో మనుధర్మశాస్త్రం ప్రతి దాంట్లో ఉన్నది ఏంటంటే శూద్రుడు శూద్రుడు శూద్రుడు. మరి ఈరోజు కరాటే కళ్యాణి గారు శూద్రులే, మిగతా లలిత్ గారు, రాధా మనోహర్ దాస్ వీళ్ళందరూ కూడా శూద్రులే కదా. మరి యాక్చువల్గా మీరు కాపాడుతున్న మీ హిందూ ధర్మంలోనే మీకు సరైన పీట లేదు, మీకు ఒక సముచిత స్థానం లేదు. మీరే శూద్రులు. మీ ఇంట్లో భోజనం చేస్తే సమస్త మలాన్ని భుజించినట్టు లెక్క అని చెప్పి మీ హిందూ ధర్మం చెప్తుంది. మరి శూద్రుడు చదువుకోకూడదని చెప్తుంది. శూద్రుడు పేనుగుల మీద కప్పుకున్న బట్టలు తప్ప వాళ్ళు వేరే వస్త్రాలు ధరించకూడదని అంది. మరి వీళ్ళందరూ శూద్రులే కదా. ఇతను నిజంగానే హిందూ అయితే మరి ఇతను కూడా సమానం అయితే చిన్నజీయర్ స్వామి ఎందుకు ముట్టుకోడు రాధా మనోహర్ దాస్ని? నాట్ ఓన్లీ రాధా మనోహర్ దాస్, మిగతా వాళ్ళని ఎవరైనా ఎందుకు ముట్టుకోడు? ఎవరికైనా సరే ఫ్రూట్స్ ఇవ్వాలన్నా ఇట్లా వేసేస్తారు. మరి ఏంటి మీ హిందుత్వంలో ఉన్నటువంటి గొప్పతనం ఇదేనా? మరి మీరే కడుక్కోలేనప్పుడు వేరే వాళ్ళ మీద ఎందుకు బురద జల్లడం? ఈరోజు ఏదైతే ఇప్పుడు నాన్వేషణ గారు ఉన్నారో అతను మాట్లాడిన దాంట్లో నాకు తెలిసినంతవరకు తప్పే లేదు. అంటే ఇప్పుడు సార్ నాన్వేషణ గారు ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ ఆపినందుకు గవర్నమెంట్ సత్కరించలేదు, ఏం చేయలేదు. అలాంటప్పుడు ఇలా మాట్లాడినప్పుడు కూడా శిక్షించే అర్హత గవర్నమెంట్కి లేదు అని చాలా మంది కామెంట్ పెడతారు. అలా ఏం లేదండి. ఇప్పుడు నాన్వేషణ గారిని కూడా నేను ఏదో యాదవ్ సన్నీ యాదవ్ ఏదో భయ్య అట్లా ఇంకెవరినో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని తిట్టినప్పుడు నేను నాన్వేషణ గారిని విమర్శించా. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళని మాట్లాడడం అది తప్పు, అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. సో ఆ విషయంలో నాన్వేషణ గారికి ఎప్పుడు కూడా ఆయన వే ఆఫ్ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ అనేది కరెక్ట్ పద్ధతి కాదు, అది అతని నేచర్. మరి అతను కరెక్ట్ పద్ధతి కాదు. అతను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినప్పుడు హీరో అయినప్పుడు అతను చెయ్యని తప్పుకి మీరు ఆపాదిస్తున్నారు. అతను సీతాదేవి గారిని బూతులు తిట్టలా, రేప్ అనే పదం వాడిండు. ఎందుకు వాడిండు? సీతాదేవిని అంటే ప్రయత్నం చేసిండు. ఆయన పరిస్థితి ఏమైంది? రావణుడి పరిస్థితి అని అండు. ద్రౌపదిని చెరపట్టిన కౌరవుల పరిస్థితి ఏమైందని అని అండు. దానికే మీకు అది ఇదైపోతే మరి అడుక్కున్నోడు, కుక్క, అంటే లకారంతో భాషతో మాట్లాడినటువంటి మరి రాధా మనోహర్ దాస్ కానీ ఇప్పుడు నాన్వేషణ గారి గురించి మాట్లాడుతున్నటువంటి కరాటే కళ్యాణి గారి మీద మరి ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదు? ఆవిడైతే దేశద్రోహి. అసలు దేశద్రోహి ఎందుకు? ఫస్ట్ వీళ్ళందరికీ ఏంటంటే ఈ భజన బ్యాచ్ వీళ్ళంతా ఏంటంటే వీళ్ళందరికీ ఏంటంటే మీడియాలో కనిపించాలి, ఫేమస్ అయిపోవాలి. కానీ ప్రజలు చదువుకున్న వాళ్ళకి ఏదైతే రాజ్యాంగం ఏదైతే భారత సంవిధానం ఏదైతే ఉందో దాన్ని చదివిన వాళ్ళకి వీళ్ళందరూ వెర్రి వాళ్ళకి కనబడతారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు సమాజం పట్ల గౌరవం, ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. హిందువుల పట్ల జరిగిన దాడుల మీద అంటే మీరు మాట్లాడుతున్న ఇప్పుడు అంటే హిందువుల పట్ల దాడులు జరగట్ల, మాటలు మాట్లాడినప్పుడు మీరు రెస్పాండ్ అవుతుంటే మరి క్రైస్తవులను కొట్టి బట్టలోడు తీసి చర్చిలు కూలగొట్టి అసహ్యమైన మాటలని వాళ్ళని కొట్టి చంపేస్తున్నారు. మరి మీకు దమ్ముంటే వాళ్ళ గురించి మాట్లాడండి. అందులో ఉన్న హిందువులు మరి మీరు విమర్శించండి. ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటిది భారతదేశం. ఇక్కడ ప్రతి ఒక్కరు మాట్లాడే
హక్కు, స్వేచ్ఛ, స్వాతంత్రం, భావ ప్రకటన ఉంది, మత స్వాతంత్రపు హక్కు ఉంది. ఖచ్చితంగా మతాన్ని ప్రతి ఒక్కళ్ళు ప్రచారం చేసుకునే హక్కు వాళ్ళకు ఉంది. క్రైస్తవులకి మత ప్రచారం హక్కు ఉంది, హిందువులకి మత ప్రచారం హక్కు ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు భారత సంవిధానం కనిపిస్తుంది. నువ్వేవాడు వద్దంటానికి. సో మరి హిందువులు దాడి చేసినప్పుడు మరి వాళ్ళకి ఎగెన్స్ట్ ఎందుకు మాట్లాడలేదు? ఈ ఏజుడ్ అనే ఒక అబ్బాయి, ఒక యూట్యూబ్ ఛానల్ అబ్బాయి ఉంది, అతను నాకు చూస్తే ఏదో సినిమా స్క్రిప్ట్ రాసుకుని చదివినట్లుగా చదువుతారు. సీతాదేవుని అంటే చూక్ అంత అన్నప్పుడు మరి అతనికి కనిపించలేదా మిగతావి ఇవన్నీ జరిగినప్పుడు? మరి రాధా మనోహర్ దాస్కి ఎగెన్స్ట్ ఎందుకు మాట్లాడలా? అంటే ఒక ఫేమస్ అయినటువంటి ఒక ప్రపంచ యాత్రికుడు పేరు పెట్టుకొని ఇండియా మొత్తం ఫేమస్ అయినటువంటి ఒక వ్యక్తి మీద బురద జల్లితే మేము కూడా ఫేమస్ అవుతాం అనే ఒక భ్రమలో ఉన్నారా? లేదంటే అరే పొలోమంటూ మనం ఇప్పుడు మాట్లాడాలి, మనం మాట్లాడితే అందరూ మనల్ని చూస్తారు, మన నవ్వుకుంటారు, మీరు అందరినీ జోకర్లు అనుకుంటారు. చూడండి, చదువుకున్నవాడు ఎవడైనా సరే ఈరోజు అదే హిందుత్వం కదా శూద్రులకి చదువును దూరం చేసింది, అదే హిందుత్వం కదా ప్రతి ఒక్కరికి వాళ్ళ అంటే గుర్తింపు కోల్పోవడానికి కారణం ఏంది? సో హిందుత్వంలోని చాలా మంది ముసుగు వేసుకొని ఆ హిందుత్వం అరాచకాలు చేస్తున్నారు. సో నిజమైన హిందుత్వం ఎప్పుడు కూడా అలా మాట్లాడదు, అలా చేయదు. నిజమైన హిందుత్వంలో ఉన్న మాధుర్యం హిందువుల్ని అంటే హిందూయేతరుల్ని హింసించమని చెప్పదు. మానవ సేవే మాధవ సేవ అంటుంది హిందూ ధర్మం. అంత గొప్పగా మరి అనేక మంది గురించి చెప్పినప్పుడు మరి యాడ్ చేస్తున్నారు మీరు మానవ సేవ ఎక్కడ చేస్తున్నారు అంటే మనుషులకి, పూర్ పీపుల్కి, నీడెడ్ పీపుల్కి సేవ చేస్తే అది దేవుడికి సేవ చేసినట్లు అని చెప్పేస్తున్నా అంటున్నారు కదా. మరి మీరు ఎక్కడ దేవుడికి సేవ చేస్తున్నారు? ఏదో పెయిడ్ ఆర్టిస్ట్ లాగా వస్తున్నారు, అరుచుతున్నారు, గోల చేస్తున్నారు, ఫేమస్ అవ్వాలని ఏదో కానీ వాస్తవంగా చదువుకున్న సామాజిక వర్గానికి వీళ్ళందరూ కూడా వెర్రివాళ్ళలాగా పిచ్చివాళ్ళలాగే కనిపిస్తారు. సరే, ఇప్పుడు థాయిలాండ్ పోలీసులు పట్టేసుకున్నారు, అరెస్ట్ చేసేస్తారు, ఇండియాకి తెచ్చేస్తారు, నాన్ వేషణం తెచ్చి ఉరి తీసేయాలి, ఇవన్నీ చెప్తున్నారు కదా. బుల్‌షిట్ థింగ్. ఎట్లా చేస్తారండి? ఇండియాలో కేసు అయితే థాయిలాండ్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు? థాయిలాండ్ ఏమన్నా అంటే ఈ మినిస్టర్లు వాళ్ళు చెప్తే గవర్నమెంట్ సెక్యులర్ కంట్రీ అండి. ఇక్కడ కూడా సెక్యులర్ అనే పదం తీసేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఎవరండి చేయడానికి? వీళ్ళు థాయిలాండ్ వెళ్ళి చేసి పోలీసులకు కంప్లైంట్ చేస్తారా? అసలు వీళ్ళు తెలుగు 2 రాష్ట్రాల్లో భజన బ్యాచ్లకు తప్ప మిగతా ఎవరికైనా తెలుసా? వీళ్ళు అసలు మనం ఒకరు విమర్శించాలంటే మన వ్యక్తిత్వం ఎలాంటిదని వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకుంటున్నారా? థాయిలాండ్ పోలీసులు ఏం అరెస్ట్ చేయలేదు, నాన్ వేషణ గారిని అరెస్ట్ చేయలేరు. అరెస్ట్ ఒకవేళ వచ్చినా తనకి 41A ఇచ్చేస్తారు, తనకి అతను రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు పిచ్చివాడు ఎవరో లేరు ఈ రోజులలో. అంటే ఇప్పుడు మీరు నాన్ వేషణ కరెక్ట్ అంటున్నారా, రాంగ్ అంటున్నారా? కరెక్ట్, 100% కరెక్ట్. కరెక్ట్ అన్నప్పుడు మరి అతను సారీ వీడియోస్ ఎందుకు పెట్టారు? ఏమండి, అతనే ఒప్పుకొని నేను మాట్లాడింది తప్పు ఇప్పుడు నేను అదే అన్నా కదండి, మీరు ఎలా కరెక్ట్? నేను అదే చెప్తున్నా. ఎలా అంటే 10 మంది కలిసి ఒక నిజాన్ని అబద్ధం అంటే అది అబద్ధం ఎలా అవుతుందో 100 మంది 200 మంది ఒక బ్యాచ్ అంతా కూడా వేసుకొని పడిపోతుంటే తను ఆ విషయాన్ని సద్దుమణిగించాలంటే సారీ చెప్పాల్సిందే కదా. అంటే తను చేసింది కరెక్టే అన్నది చూడండి, అతను చేసింది నేను చేసింది తప్పే అని అనలా ఆయన వీడియోలలో. నేను అన్నది తప్పు అయితే క్షమించండి అండు. అంటే మీ మనోభావంలో అది తప్పు అయితే నన్ను క్షమించండి అంటే నేను అన్నది తప్పు నన్ను ఆయనలా. ఇంకొక విషయం ఏంటంటే ఆయన సీతాదేవి గారి గురించి కానీ ద్రౌపది గారి గురించి కానీ అసహ్యంగా మాట్లాడలేదు. సరే, తన ప్రీవియస్ వీడియోస్లో ఏదన్నా విషయాల గురించి చెప్పేటప్పుడు ఆయన ఒక ఎంటర్టైన్మెంట్ పర్సన్. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఉప్పల్ బాలు ఉన్నారు. ఉప్పల్ బాలు తను చేసే ఫన్నీ వీడియోస్ని మనం చూస్తూ ఎంజాయ్ చేస్తాం. అంతేగాని ఉప్పల్ బాలుని ఇన్స్పిరేషన్గా తీసుకుని అలా అవ్వాలని అనుకుంటారా? అలాగే నాన్ వేషణని కూడా చాలామంది ఎందుకు ఫాలో అవుతారంటే తను చూపించే విషయాలు కానీ అవన్నీ కొత్తగా ఉంటాయి, కంటెంట్ వేరుగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ కంట్రీస్ వెళ్తారు, మడగాస్కర్ ఇట్లా రకరకాల కంట్రీస్ వెళ్తారు. తన కంటెంట్ అంతా డిఫరెంట్గా ఉంటాడు. తన వే ఆఫ్ లాంగ్వేజ్ కూడా ఎట్లా ఉంటుంది అంటే ఫన్నీగా ఉంటుంది కాబట్టి తను చూపించేది ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి కన్స్ట్రక్టబుల్గా ఉంటుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ థింగ్స్ చూపిస్తూ చేయొచ్చు. నేను అదే అంటున్నానండి. పూర్తిగా వింటే ఇప్పుడు దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్గానే చూడాలి తప్ప తను నాన్ వేషణని అంటే నేను అతని ఇన్స్పిరేషన్గా తీసుకుంటా అనేది ఎవరు రారు. ఎప్పుడైనా సరే ఒక ఎంటర్టైన్మెంట్ కోణంలో ఉన్నప్పుడు దాన్ని ఎంటర్టైన్మెంట్గానే తీసుకోవాలి. మరి అలాంటప్పుడు రకరకాలైనటువంటి అసహ్యమైన బూతులతో చేస్తున్న జబర్దస్త్ని చూసి ఎందుకు సంతోషపడుతున్నారు? మొన్న రాశి గారు కూడా మాట్లాడారు అనసూయ గారి గురించి. మరి అది ఎలా కామెడీ అయింది, ఇది ఎలా కామెడీ కాలేదు? సో ఇక్కడ ఏంటంటే తీసుకునే విధానాన్ని బట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఇప్పుడు
అడ్వకేట్ సుబ్బు అనే వ్యక్తి సమాజంలో అందరికీ నచ్చకపోవచ్చు, కానీ చదువుకున్న వర్గానికి, జ్ఞానవంతుల వర్గానికి అయితే నేను నచ్చుతా కదా. అవును. నిజమైనటువంటి మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడేటప్పుడు అలా ఉన్న ప్రజల వర్గానికి అయితే మనం నచ్చుతాం కదా. నేను అందరికీ 100% నచ్చాలని ఏం లేదు, లేదు. ఈవెన్ నా భార్యకి కూడా నేను 100% నచ్చాలని ఏం లేదు. సో నేను ఏమంటానంటే ఎవరి వారి వ్యక్తిత్వం వాళ్ళది, ఎవరి వారి స్వభావం వాళ్ళది, వాళ్ళ వ్యక్తిత్వం, భావజాలం అన్ని డిఫరెంట్గా ఉండొచ్చు. సో ఇక్కడ నాన్ వేష్ణ మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసి ఇండియాలో ఉన్నటువంటి విషయాల గురించి మాట్లాడండి. అవును. ఈ పొల్యూషన్ లేదా మన దగ్గర రేపులు రేపు జరిగిపోతున్నాయి అన్నారు. భారతదేశం స్త్రీలకి అత్యంత ప్రమాదకర దేశం, మీకు తెలుసా? మానవ అక్రమ రవాణాలో మన దేశం చాలా అంటే ముందుంది. ఓకే. మరి ఈరోజు బీఫ్ ఎక్స్పోర్ట్లో భారతదేశం మొదటి 2 స్థానాల్లో ఉంది. మరి దాని గురించి కరాటే కళ్యాణి గారు వాళ్ళని, ఈ రాధా మనోహర్ దాస్ సన్యాసి రాధా మనోహర్ దాస్ గారిని మాట్లాడమనండి. ఓకే. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, చెప్తుంది జనాల ఇష్యూ, ఈ రేపులు జరుగుతున్నాయని అతను చెప్పడం వల్ల వాటిని కప్పిపుచ్చడం కోసం వీళ్ళు డిబేట్లు పెట్టి వాటిని కప్పిపుచ్చకుండా నాన్ వెజ్ గురించి ఈ సీతమ్మదేవి, ఆయన ద్రౌపది చేసే అంటూ కంటెంట్ మాట్లాడుతున్నారు. అది ఆయన చేసే కంటెంట్ ఎప్పుడు కూడా బాగుంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.